కొండా దంపతులను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఓవైపు సొంత పార్టీ నేతలు, మరోవైపు ఇతర పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామని కొండా మురళి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. కొండా సురేఖపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ వేర్వేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి వరంగల్ నుంచి అందుబాటులో ఉన్నారు. మరోవైపు మా ప్రతినిధి ప్రతాప్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కుమారస్వామి, గత కొద్ది రోజులుగా మనం వరంగల్ పాలిటిక్స్ ఏ విధంగా హీట్ ఎక్కుతున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు మరోసారి కొండా మురళి పైన కొన్ని హాట్ కామెంట్స్ అన్నవి చెలరేగుతున్నాయి. సొంత పార్టీ అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా. అసలు ఆయన పైన వచ్చిన ఇప్పుడు అభియోగం ఏంటి? హరీష, మాజీ మంత్రి కొండా మురళి పరిమితి లేని పంచి డైలాగుల వల్ల అవి వివాదాలుగా మారి విమర్శలుగా మారి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి మంత్రి కొండా సురేఖ భర్త ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సొంత పార్టీలో ఇంటి పోరుకు దారితీస్తే మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్కి సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శ, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మహిళా సాధికారతను ప్రశ్నించే విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతటితో ఆగినటువంటి కొండా మురళి ఇటీవల వైశ్యులకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తాను 500 ఎకరాలకు సంబంధించినటువంటి వతందారిని, తనకు 500 ఎకరాలు ఉన్నాయి, మొన్న 16 ఎకరాలు ఎలక్షన్ ముందుకు అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పి చేసినటువంటి హాట్ కామెంట్ అనేటువంటిది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి మెట్లెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంటి పోరుతో సతమతమవుతున్నటువంటి కొండా దంపతులు తాజాగా చేసినటువంటి కామెంట్స్ తోటి అటు బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలకు కూడా టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎర్రబెల్లికి అంటే బీజేపీ నేత, బీజేపీకి సంబంధించినటువంటి వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఉన్నటువంటి ఎర్రబెల్లికి సంబంధించినటువంటి సోదరుడు ప్రదీప్ రావు నిన్న మొత్తం ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది. ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆయన ఇచ్చినటువంటి వివరాలకి, ఆయన చేసినటువంటి కామెంట్స్కి ఎక్కడ కూడా పొంతన లేదనేటువంటి ఒక కంప్లైంట్ చేస్తే, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది, ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ రెండు కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి పరిధిలోకి రావడం, ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ సీరియస్గా ఈ వివాదాన్ని తీసుకునేటువంటి అవకాశం మనకుంది. పోటాపోటీగా అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు కూడా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. కొండా మురళికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఆయన ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ని జత చేస్తూ నన్నపనేని నరేందర్ ఫిర్యాదు చేస్తే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కొండా మురళి 13 ఎకరాలు మాత్రమే తన పేరు మీద చూపెట్టాడని, 16 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, 70 కోట్ల రూపాయలు ఏ రూపంలో ఆయనకు సమకూరాయి అనేటువంటి విషయాలని మొత్తంగా కూడా ప్రదీప్ రావు తన కంప్లైంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు సొంత పార్టీలో వివాదాలు చెలరేగితే ఇప్పుడు ఈ రెండు వివాదాలు అనేటువంటి ఆయనను చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొండా సురేఖ మొత్తం ఆయన మంత్రిగా ఉన్నారు, మహిళా క్యాబినెట్ లోపలనే కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్, అదేవిధంగా మహిళా మంత్రిగా ఆమె 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలు. అంటే కొండా దంపతులకు ఒక ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి కొండా దంపతులు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కొండా మురళి భార్య క్యాబినెట్ మంత్రిగా ఉంటే మళ్ళీ తన కూతుర్ని కూడా రాజకీయాల్లో తీసుకొస్తాననేటువంటి కొండా మురళి మాజీ మంత్రి ఎర్రబెల్లి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలపైన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు కుటుంబాల వరకు వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు చర్చకు దారితీస్తున్నటువంటి. సహజంగానే కొండా మురళి, కొండా సురేఖ ఇప్పటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన సోదరుని మాత్రమే టార్గెట్ చేశారు. ఇది పొలిటికల్ వార్గానే ఉన్నటువంటి ఈ చర్చ అనేటువంటిది, కొండా మురళి వ్యాఖ్యలు అనేటువంటిది ఇటీవల కాలం లోపల కుటుంబాలపైన చేసేటువంటి కామెంట్స్ అనేటువంటిది తీవ్రంగా ఉన్నాయి. గతంలో కొండా మురళి, కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎక్కడ కూడా సీరియస్గా తీసుకోలేదు. అది పొలిటికల్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే చూసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఆయన కామెంట్ చేయడం, అంటే కొండా మురళి కామెంట్ చేయడం అనేటువంటిది ఇప్పుడు దేనికి దారి తీస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది.
జరుగుతుంది. అటు ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ రకంగా రియాక్ట్ అవుతాడు, రాజకీయాలు ఏ రకమైనటువంటి మలుపులు తీసుకుంటున్నాయి అనేటువంటి చూడాడు. ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ రాజకీయము ఇక్కడ ఉన్నటువంటి నాయన్ రాజేందర్ క్యాంప్ ఆఫీస్ టు గాంధీ భవన్ కు చేరింది, గాంధీ భవన్ నుంచి ఎన్నికల కమిషన్ కు చేరింది. అయితే ఇప్పుడు ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి టెన్షన్ అయితే ఉంది హరీష. రైట్, థ్యాంక్ యూ కేకే. ఇది తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరి పార్టీ ఏ విధంగా రియాక్ట్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, గత కొద్ది రోజులుగా పరిణామాలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. కొండా దంపతులకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కూడా వారికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? హరీష, వరంగల్ వివాదం అయితే చిలికి గాలివానలా మారుతుందని చెప్పుకోవచ్చు. గత శనివారం ఇప్పటికే కొండా మురళి గాంధీ భవన్కి వచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి వివరణ ఇచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మల్లు రవి ఆదేశాల మేరకు గాంధీ భవన్కు రావడం జరిగింది. అక్కడ వరంగల్ కు సంబంధించిన ఇష్యూస్ ఎందుకు రావడం జరిగింది, ఎందుకు ఎమ్మెల్యేల పైన ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా కొండా మురళి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. దాదాపు 6 పేజీల లేఖలో అన్ని అంశాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ ఈస్ట్ వీళ్ళు ప్రాతినిధ్యం, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మిగతా 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అన్ని అంశాలను కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. వరంగల్ వెస్ట్ కు సంబంధించి నాయన్ రాజేందర్ రెడ్డి గానీ, అదేవిధంగా వర్ధన్నపేటకు సంబంధించి కేఆర్ నాగరాజు గానీ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి, ముఖ్యంగా కడియం శ్రీహరి తోటే వీళ్ళకు వివాదం పేచి అయితే పెద్ద ఎత్తున ముదిరిందని చెప్పుకోవచ్చు. కడియం శ్రీహరి పైన చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన తీవ్రమైన కామెంట్ చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన పైనే చిలికి గాలివానలా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కూడా కడియం శ్రీహరి చేసిన కామెంట్స్, అదేవిధంగా జిల్లాలో మరో మంత్రి సీతక్కకు కొండా సురేఖకు పడతలేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ కామెంట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొండా మురళి చాలా తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ఒకవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే ఆయన పైన కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన వివరణ కోవడం జరిగింది. 6 పేజీల లేఖలో అన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నేతతో ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎట్లా చేస్తున్నారని దానికి సంబంధించి కూడా అందులో వివరంగా పేర్కొనడం జరిగింది. అయితే ఇది గ్రూప్ రాజకీయాలకు ప్రధానంగా కారణం కడియం శ్రీహరి, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇట్లంతా ఒక టీమ్ గా ఏర్పడిన పరిస్థితి ఉంది. గతంలో ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ను కలిసి ఎమ్మెల్యేలంతా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. నాయన రాజేంద్రతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, అదేవిధంగా గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వీళ్ళంతా కలిసి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ సంబంధించి ఫర్దర్ గా ఒకవైపు ఇప్పటికే 2 గ్రూపులుగా ఏర్పడిన నేపథ్యంలో ఒక గ్రూప్ ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కలిసింది. కాబట్టి మరోవైపు కొండా సురేఖ, కొండా మురళిని వారిద్దరిని కూడా మరి కాసేపట్లో వచ్చి మీనాక్షి నటరాజన్ కలబోతున్నారు. ఆమె కూడా మీనాక్షి నటరాజన్ వాళ్ళని కూడా వచ్చి కలిసి వివరణ ఇవ్వాలని కూడా దీనికి సంబంధించి వారికి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా మరి కాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని మీనాక్షి నటరాజన్ కలిసేందుకు కూడా వారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ముందు వినిపించిన వాయిస్ వినిపిస్తారా, అదనంగా ఇంకేమైనా వాయిస్ వినిపిస్తారా, అక్కడ గ్రూప్ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందని సంబంధించి ఏ విధంగా ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే గాంధీ భవన్ కు కేవలం కొండా మురళి ఒక్కరు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు మంత్రి కొండా సురేఖతో పాటు కొండా మురళి ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇద్దరు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రాబోతున్నారు. వారు వచ్చి కూడా మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా కొండా ఫ్యామిలీ కావాలో లేదంటే ఎమ్మెల్యేలు కావాలో తేల్చుకోవాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గతంలో కలిసి ఇదే అంశాన్ని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొండా ఫ్యామిలీ వచ్చి ఇన్ఛార్జితో భేటీ అవుతుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు చేసిన వాటికి మంత్రి ఫ్యామిలీ ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అడిగే ప్రశ్నలతో పాటు వాళ్ళు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో వారికి వీరికి సంబంధించి ఒక సయోధ్య కుదుర్చాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం ఆలోచించి అందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడడం కానీ, మరోవైపు ఇద్దరు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణతో ఒక కమిటీ వేసి దానికి సంబంధించి ఏం జరిగిందనే ఒక నిర్ధారణకు సంబంధించి ఒక కమిటీ వేసి దాని నుంచి వివరాలు సేకరించడం జరిగింది. వీటన్నిటిని క్రోడీకరించుకొని మల్లు రవి ఇచ్చిన రిపోర్ట్ కానీ, అదేవిధంగా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేరీజ్ వేసుకొని ఇప్పుడు మంత్రి కొండా సురేఖతో పాటు కొండా మురళి ఇద్దరిని కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడబోతారు. కాబట్టి మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.